అబ్నేరు ఒక చేతగాని సైన్యాధిపతి. రాజు చేతగాని వాడు, రాజు ఏర్పరచుకున్న సైన్యాధిపతి కూడా చేతగాని వాడు. ఇప్పుడు అబ్నేరుకు అర్థమైపోయింది, దావీదు రాజుగా ఏర్పరచబడినట్లయితే నన్ను తీసి పడేస్తాడు. ఎందుకంటే దావీదుకు యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి. అబ్నేరుకు కావాల్సింది పోస్ట్ అండ్ పొజిషన్, పెర్ఫార్మెన్స్ కాదు, కష్టపడే తత్వం లేదు, ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం చేత కాదు. కానీ ఏం కావాలి? పోస్ట్ కావాలి, పొజిషన్ కావాలి, ప్రమోషన్ కావాలి. మన మధ్య అలాంటి వాళ్ళు లేరండి. నువ్వు కష్టపడవు, ఇచ్చిన పని చెయ్యవు, కానీ జీతం పెరిగిపోవాలి. కష్టపడవు, బాధ్యత వహించవు, ఇచ్చిన పనిని పూర్తి చెయ్యవు, కానీ నీకేం కావాలి? శాలరీ పెరిగిపోవాలి. కుదరదండి. అబ్నేరు అలాంటి వాడే. ఏం చేశాడో తెలుసా? యూదా ప్రాంతం వాళ్ళు వచ్చి దావీదును రాజుగా ఎన్నుకున్నప్పుడు చడి చప్పుడు లేకుండా మిగిలిపోయిన సౌలు కుమారుడైన ఒక్కడిని రాజుగా డిక్లేర్ చేసి పడేశాడు. చూద్దాం రండి, అది చదివి ముగించేస్తాను. నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషేతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, యజ్రెయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరాలు పరిపాలన చేసెను. ఏమిటి మళ్ళీ ఆటంకం? ఇశ్రాయేలు దేశాన్ని పాలించాల్సింది ఎవరు? దావీదు. కానీ ఏమైంది? తను పాలించకుండా అబ్నేర్ అనే ఒక పనికి మాలిన వాడు తన పోస్ట్ కోసం, పొజిషన్ కోసం దావీదుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కాజేసేశాడు. ఈ అబ్నేర్లు ఉంటారో నీ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో పోరాటాలు చేసేవాళ్ళు ఉంటారు. ఉద్యోగం చేసే చోట నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పుడు, నువ్వు గుర్తింపును పొందుకుంటున్నప్పుడు, నువ్వు పొందుకోవాల్సిన ప్రమోషన్ని కాజేసేటటువంటి అబ్నేర్లు ఉంటారు. నువ్వు కష్టపడి వ్యాపారం చేస్తున్నప్పుడు, ఆ వ్యాపారానికి లాభాన్ని పొందుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ లాభం పొందుకోకుండా అడ్డుపడేటటువంటి అబ్నేర్లు ఉంటారో. నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సేవలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నువ్వు చేసేటటువంటి పని పాటలలో కావచ్చు, వాళ్ళకున్నటువంటి పోస్ట్ కోసం, పొజిషన్ కోసం, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని అడ్డుకునే వాళ్ళు దాపరిస్తారో. ఇది ఆత్మీయ జీవితంలో విజయాలు సాధించేటటువంటి వారి జీవితంలో సాధారణంగా కలిగేటటువంటి ఆపదలు. నిరుత్సాహపడద్దు. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాల్సిన సమయం వచ్చేసింది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దావీదు రాజుగా పరిపాలించాల్సిన సమయంలో సడన్గా అబ్నేరు దాపరించాడు. దావీదుకు రావాల్సిన సింహాసనాన్ని దూరం చేసేసి